హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య, కాంపిటీషన్కి కావాల్సిన డిజైన్స్ ఈరోజే కదా ఫైనల్ చేయాలి అని అడుగుతాడు శశికాంత్. అవును నాన్నా, నేను ఆనంది కోసం వెయిట్ చేస్తున్నాను. తనొస్తే ఫైనల్ చేసేయొచ్చు అని చెప్తాడు ఆదిత్య. అప్పుడే వాళ్ల దగ్గరికి జీవనం వచ్చి చైతన్యని పక్కకి తోసి, ఏమి బావగారు, ఆనంది రాకపోతే పనులన్నీ ఆగిపోతాయా? తనొచ్చి సెలెక్ట్ చేయాలా? ఏం మీరు సెలెక్ట్ చేయొచ్చుగా అని అంటుంది. ఈ కంపెనీకి ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఒకరు మా అన్నయ్య అయితే మరొకరు పురుషోత్తం గారు. పురుషోత్తం గారి తరపులా రిప్రజెంటేటివ్ ఆనంది మేడం అని చైతన్య చెప్తూ ఉంటే, అంటే ఇప్పుడు తనొచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలా అని అంటుంది. ఆనంది మేడం ఎప్పుడూ కరెక్ట్ టైంకే వస్తారు, అదుగో వచ్చేశారు అని చెప్తాడు చైతన్య. ఇంక ఇంతలో ఆనంది వస్తుంది. చక్కగా రెడ్ సారీ కట్టుకొని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆదిత్య ఆనంది వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ వర్క్ తీసుకుని వీళ్ల దగ్గరికొస్తుంది. ఈ చీరలో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటాడు శశికాంత్. ఆనంది మేడం, మీరేమీ అనుకోకపోతే మీకొక మాట చెప్పనా? మరొకరు మీకు సాటిలేరు, మరొకరితో మీకు పోటీలేదు. చైతన్య అంటే ఉన్నారు అని చెప్పి షాకిస్తుంది జీవన. మరి జీవన ఊర్వశి గురించి చెప్తుందా? చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.